చేరువచ్చిన మీకందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ పరిచర్యకు యోగ్యుడినని ఎంచి ప్రేమతో ఆహ్వానించిన పెద్దలందరికీ ప్రభునామంలో వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి ప్రేమతో ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు వందనాలు. ఈ సాయంత్రకాల వేళ మనము వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం. 6వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్కుడా, పూజనీయుడా, రక్షక, మీ శ్రేష్టమైన, ఉన్నతమైన, ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మీ మహాకృపను బట్టి నాయన గత ఆదివారం మీ బిడ్డలతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యం ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తా ఉన్నాం. మరి సంఘాన్ని బట్టి, సంఘంలో ఉన్న పరిశుద్ధులందరిని బట్టి, పెద్దలను బట్టి, పరిచారకులను బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. సేవను విస్తరింపజేయండి, ఫలింపజేయండి. ఇదిగో మా ప్రభువా, మరి వార కార్యక్రమాల్లో భాగంగా ఈ మంగళవారం దినము నాయన మరి మా ప్రభువా జూమ్ ద్వారా కూడి వచ్చుటకు కృప చూపారు. నాయన ఈ సంఘం ఈ బిడ్డలతో సహవాసం చేసి వాక్యము పంచుకునే భాగ్యం ఇచ్చినందుకు వందన. చదవబడిన వాక్యం నాయన వివరించుటకు నాయన మరి శక్తి లేనివాడును, జ్ఞానం లేనివాడును, అల్పుడను దయతో జ్ఞాపకం చేసుకొని నాయన మరి మా ప్రభువా ఈ సులువు చాటున మరుగుపరిచి మీరు కనపడి నన్ను మరుగుపరిచి మీ శ్రేష్టమైన మాటలు అందించుటకు జ్ఞానము ఆయన నాకు దయచేయండి. తేటగా వివరించుటకు నోటి మాంద్యాన్ని తీసివేయండి. మీరు కనపడి మమ్మల్ని మరుగుపరచమని బిడ్డలందరికీ నాయన వినగలిగే చెవి, గ్రహించగలిగే మనసు మాకు దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన మా యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, వాక్యంలోనికి వెళ్దాం. వాక్యం మళ్ళీ ఒకసారి నేను చదువుతాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థనకు సంబంధించిన అనేక విషయాలు ఇక్కడ చెప్పారు. ఇవన్నీ మనము ఎరిగిన లేఖనాలే. ప్రతిదినం మనం చూస్తూనే ఉన్నాం, చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. మరి ఈ సాయంత్రకాల వేళ ప్రభు ఇచ్చిన ఈ తలంపులను, ఈ ప్రార్థన అంశంలో ఒక్క అంశాన్ని పట్టుకొని మనము ఈ తలంపులను పంచుకుందాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అంటున్నాడు. మన ప్రార్థన మొదటగా అంగీకరింపబడాలంటే మనము అంగీకరింపబడాలి. మనం అంగీకరింపబడాలంటే మరి మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన చూపులు, మన క్రియలు, మన జీవితము అది మరి అన్నీ ఆయనకు అంగీకారంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచి ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించిన దినము నుండి ఈ దినం వరకు మనము ప్రార్థనలు చేస్తూనే ఉన్నాం. వ్యక్తిగత ప్రార్థనలు చేస్తున్నాం, కుటుంబ ప్రార్థనలు చేస్తున్నాం, సంఘంగా కూడి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మన ప్రార్థనలు ప్రభువు అంగీకరించాలంటే ముందుగా మనము
అంగీకరింపబడాల. మనం అంగీకరింపబడితేనే మన ప్రార్థన అంగీకరింపబడుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు అనుదిన విశ్వాస జీవితంలో మనం సాగుతూ ఉన్నప్పుడు, మన ప్రవర్తన, మన చేతలు అంటే మన క్రియలు, మన చూపులు, మన ఆలోచన, మన నడక బహిరంగంగా ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది అందరిలో. మనము రహస్య జీవితము మనది ఒంటరిగా ఉన్నప్పుడు ఒక జీవితం ఉంటది. బహిరంగ జీవితంలో అందరితో కలుస్తాం, అందరితో మంచిగా మాట్లాడతాము, అన్నీ చేస్తాం. అలాగే ఒంటరిగా అంటే రహస్య జీవితం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా మసులుతున్నావు? అక్కడ బహిరంగంగా అందరితో కలిసినప్పుడు నీ జీవితాన్ని ప్రభువు జూస్తున్నాడు. అలాగే నీవు ఒంటరిగా జీవించినప్పుడు రహస్య జీవితాన్ని గూడా ప్రభువు జూస్తున్నాడు. ఆ జీవితం ఎలా ఉంది? ప్రభువుకు అంగీకారంగా ఉన్నదా? నీ నీ రహస్య జీవితము అంటే నీ చేతలు, నీ తలంపులు, నీ క్రియలు, నీ చూపులు ఇవన్నీ ప్రభువుకు అంగీకారంగా ఉన్నాయా? అవి మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఇవి అంగీకారంగా ఉంటేనే ప్రభువు మొదటగా మనవల్ని అంగీకరిస్తేనే మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థన అంగీకరింపబడింది అంటే మనము అంగీకరింపబడినామని లెక్క. ఇక్కడ మనము ఆదికాండంలో మనము గమనించినట్లయితే, ఆదికాండంలో మనం గమనించినట్లయితే 4:4లో అక్కడ హేబెలు, కయీను ఇద్దరున్నారు. వీరిద్దరిలో మరి హేబెలు యొక్క అర్పణను ప్రభు అంగీకరించాడు. అంటే మొదట హేబెలును ప్రభువు అంగీకరించాడు. హేబెలును దేవుడు అంగీకరించాడు. కాబట్టే ఆయన అర్పణను దేవుడు అంగీకరించాడు. హేబెలు ప్రవర్తన, హేబెలు ఆలోచన, హేబెలు నడత, హేబెలు చూపులు, హేబెలు జీవితమంతా దేవుని దృష్టికి అంగీకారంగా ఉంది. కాబట్టి అతని అర్పణను అంగీకరించాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు వాక్యంలో రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును అంటున్నాడు. అది ఎట్లా అని ఆలోచన చేసినప్పుడు మనము ప్రార్థన చేస్తే వింటారు. ప్రభువు విని అంగీకరిస్తాడు అని అంటాం. మరి ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే రహస్యమందు చూచు నీ తండ్రి అంటున్నాడు. రహస్యమందు చూచు నీ తండ్రి. ప్రార్థన వింటారు. క్రియలను చూస్తారు. కానీ ఇక్కడ ప్రభువు వింటాను అనడంలే. రహస్యమందు చూచు నీ తండ్రి అంటున్నాడు. రహస్యమందు చూసు నీ తండ్రి. అంటే దీని అర్థం ఏమని అర్థం చేసుకోవాలి మనము అంటే, నీ నోట మాట రాకముందే నువ్వేం మాట్లాడతావో ప్రభువుకు తెలుసు. ఏం మాట్లాడబోతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో నీ ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు. నువ్వేమిటో ఆయనకి తెలుసు. కాబట్టి నీ నువ్వు ఏమి ప్రార్థన చేయబోతున్నావో ఆయనకు తెలుసు కాబట్టి ఆయనేమంటున్నాడంటే, ఆయన నేను చూస్తానంటున్నాడు. చూచి ప్రతిఫలం ఇస్తాను అంటున్నాడు. అంటే మన చూపులు, మన క్రియలు, మన నడత, మన ఆలోచన అన్నిటిని అది ప్రభు దృష్టికి అంగీకారం అయితేనే నీ ప్రార్థన అంగీకరింపబడుతుంది. ఇక్కడ మనం గమనించినప్పుడు మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. మన దేవుడు చూచి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఏంటి కీర్తనల గ్రంథము 94:9లో ఒక మాట రాయబడి ఉంది. కీర్తన 94:9లో. అక్కడ ఏమని ఉందంటే, చెవులను కలుగజేసిన వాడు వినకుండునా? కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు.
చెవులను కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా అంటున్నాడు. అంటే మన దేవుడు చూచే దేవుడు. ఇంకా మనము ముందుకెళ్ళి ఆలోచన చేస్తే సామెతల గ్రంథము 15:3 కూడా ఆడొక మాట రాయబడింది. సామెతల గ్రంథము 15:3 అక్కడ ఏమని రాయబడి ఉందంటే 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును. అంటే అంటున్నాడు. చెడ్డవారిని, మంచివారిని అవి చూచుచుండును అంటున్నాడు. యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయట. ఇక్కడ మనము ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఏమనింది 94:9లో చెవులను కలుగజేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. ఈయన్ని ఇక్కడ రాస్తే అక్కడేమని రాశారు? యెహోవా కన్నులు ప్రతి స్థలమందు ఉన్నవి అని రాయబడింది. ఇంకా ఇదే ఇదే మన హ్మ్. ఇదే పరిశుద్ధ గ్రంథంలో రెండవ దినవృత్తాంతాలు 16:9లో కూడా ఆడొక మాట రాయబడి ఉంది. ఏమని రాయమంటే యథార్థవంతుల కోసం ఆయన కనుదృష్టి సంచారం చేస్తూ ఉన్నది. అంటే చూస్తూ ఉన్నది. ఈ 3 మాటలు మనం ఆలోచన చేసినప్పుడు మన దేవుడు ఏమై ఉన్నాడంటే చూచే దేవుడై ఉన్నాడు మన దేవుడు. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. చూచి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. మన దేవుడికి సూచే దేవుడని పేరు ఉన్నది. ఇతర దేవతలను, ఇతర దేవుళ్ళు మనం చూసినట్లయితే అవన్నీ విగ్రహాలు. అవి కళ్ళుండి చూడలేవు. చెవులుండి వినలేవు. నోరుండి మాట్లాడలేవు. మన దేవుడు గొప్ప దేవుడు. చూచే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుని పిల్లలమైన మనము మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడని భయభక్తులు కలిగి మన ప్రవర్తన, మన చూపులు, మన తలంపులు, మన యొక్క జీవితము ఆయనకు అంగీకారంగా ఉన్నదా? లేదా? చూసుకోవాలండి. బహిరంగ జీవితంలో ఉన్నప్పుడు మంచిగా అందరితో మాట్లాడుతూ ఉంటాం. అందరితో బాగానే ఉంటాము. అన్నీ మంచిగానే కనపడతాం. కానీ మన రహస్య జీవితం ఎలాగుంది? అంటే ఒంటరిగా ఉన్నప్పుడు మన జీవితం ఎలా ఉంది? ఒంటరిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన ప్రభువుకు అంగీకారంగా ఉందా? మన చూపులు, మన క్రియలు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చూస్తున్నాడు. మన ఆలోచనలు చూస్తున్నాడు. మన క్రియలను చూస్తున్నాడు. మన చూపులు చూస్తున్నాడు. మన నడక సమస్తాన్ని చూస్తున్నాడాయన. నీవు ఆహ్, ఆఫీస్‌లో ఎలా ఉన్నావో చూస్తున్నాడు. గృహంలో ఎలా ఉన్నావో చూస్తున్నాడు. సంఘంలో ఎలా ఉన్నావో చూస్తున్నాడు. నీవు రహస్యంగా ఉంటే ఎలా ఉన్నావో చూస్తున్నాడు. మరి ఈ ప్రవర్తన అంతా ప్రభువు దృష్టికి అంగీకారంగా ఉందా? లేదా? ఈ ఈ విధంగా నీ బహిరంగ ప్రవర్తన, రహస్య జీవితము, బహిరంగ జీవితము 2 ప్రభువు దృష్టికి అంగీకారంగా ఉంటే నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. ఇంకా మనం ముందుకెళ్ళి ఒక 2, 3 మాటలు ఆహ్, మరి ధ్యానం చేద్దాం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే కీర్తనల గ్రంథము 44:21లో ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 44:21. 44:21లో ఆడొక మాట రాయబడి ఉంది. 44:21లో చూస్తే మనము హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా అంటా ఉన్నాడు. దావీదేమంటున్నాడంటే దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడంట. ఆయన సంగతిని పరిశోధింపక మానునా అంటాం. చూడండి ఎంత గంభీరమైన మాట ఈ మాట. అదే కీర్తనల గ్రంథం 66:18లో కూడా ఒక మాట అంటున్నాడు. 66:18లో ఏమంటున్నాడంటే 66:18లో కూడా మనం చూస్తే నా హృదయంలో నేను పాపము చేసిన ఎడల నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు. ఎంత శ్రేష్టమైన మాటలు మనం చూస్తా ఉన్నాం. అక్కడేమో హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు సంగతి పరిశోధిస్తున్నాడు అంటున్నాడు.
ఇక్కడికి ఇక్కడికొచ్చే వేళకి ఏమంటున్నాడంటే ఇక్కడ మనం గమనించినప్పుడు 21లో ఏమంటున్నాడంటే ఆయన 18లో నా హృదయములో నేను పాపము లక్ష్యం చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును అంట. అంటే దీని అర్థం ఏంది? హృదయంలో ఉండే రహస్య పాపాలు బయటికి మనకు కనపడకపోవచ్చు. బహిరంగంగా ఉన్నప్పుడు ఎవరికీ కనపడవు. మన హృదయంలో రహస్య పాపాలనేది ఎవరికి కనపడతాయి? మన దేవుడు చూసే దేవుడు గదా! ఆయనకు కనపడతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనపడతాయి. అదే విధంగా 98 కూడా ఒకసారి చూడండి. 90వ అధ్యాయం 8వ వచనం 90వ కీర్తన 90వ కీర్తన 8లో కూడా ఒక్క మాట రాయబడింది. అది ఒక్క మాట చూసుకుందాం మనం. అయితే 98లో ఏముందంటే, మా దోషములు నీ ఎదుట ఉంచుకొని ఉన్నాము. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనపడును అంటున్నాడు. ముఖ కాంతిలో రహస్య పాపములు కనపడును అంటున్నాడు దావీదు. అంటే మన రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో బట్టబయలైపోతాయండి. మనం ఎంత బొంకినా, ఏమి చేసినా మనం ఏమిటో, మనం ఎలాంటి వారమో ఆయనకు తెలుసు. మన గురించి మనకు పూర్తిగా కొంచెం వరకు తెలిసినా, మన గురించి ఆయనకు బాగా బాగా సమస్తము మొత్తము తెలుసు. మనం ఎలాంటి వారం. మనం ఎలా ఉన్నామో, ఏ స్థితిలో ఎప్పుడు ఎట్లా ఉంటామో ఆయనకు తెలుసు. హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు. హృదయములో పాపం పెట్టుకుంటే నా మనవి ఇనుకపోవునుగాక అంటున్నాడు. దేవుని హృదయానుసారుడైన దావీదు కూడా ఒకసారి తప్పిపోయాడండి. తప్పిపోయాడు. తప్పిపోయాడు. ప్రభువు నాతాను ప్రవక్తను పంపించాడు. దేవుడు నాతాను ప్రవక్తను పంపించి, మరి నీవు రహస్య పాపము చేశావు. నీవు రహస్య పాపము చేసితివి గనుక దేవుడు నీకు బహిరంగముగా శిక్ష విధిస్తాడు అన్నాడు. అవునండి. బెత్షెబాను ఊరియా భార్య బెత్షెబాకు కుమారుడు పుట్టాడండి. ఆ కుమారుడికి మరణకరమైన రోగం వచ్చింది. పడక మీద ఉన్నాడు ఆ కుమారుడు. చావు బతుకుల మధ్య. అప్పుడు దావీదు దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడండి. రాజు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడున్న పరిచారకులు చూసి, అయ్యో! రాజు ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారని వాళ్ళు దగ్గరకొస్తున్నారు ఓదార్చాలని. కానీ ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈళ్ళు పరిచారకులంతా అబ్బా! ఇంతగా ప్రార్థన చేస్తున్నాడు మోకాళ్ళుని అనుకుంటున్నారు గానీ, దేవుడు మాత్రము దావీదు హృదయంలో ఉన్న ఆ రహస్య పాపాన్ని చూస్తున్నాడండి. రహస్య పాపాన్ని చూస్తున్నాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు దావీదు ఆహ్, దావీదును ఇక్కడ నాతాను ప్రవక్త ఒక మాట అనేసి పోతాడు. దేవుడు చెప్పిన మాట అది. ఆ ప్రవక్త చెప్పిన మాట గాదు. దేవుడేం చెప్పాడంటే, "నీకు రాజ్యము నిన్ను అభిషేకించినప్పుడు మరి సౌలు ఉపపత్నులందరినీ నీ కౌగిట చేర్చాను. అది చాలదన్నట్లు నీవు మళ్ళీ ఈ పాపం చేశావా? నీవు రహస్యంగా పాపం చేశావు. కానీ నేను నీకు బహిరంగంగా శిక్ష విధిస్తున్నాను" అన్నాడు. ఆ కుమారుడు చనిపోయాడండి. బతకలేదు. తరువాత జరిగింది దావీదు జీవితంలో ఆయన చేసిన పాపాన్ని బట్టి. దా మరి దావీదు ఏదైతే రహస్యంగా పాపం చేస్తే కుమారులు రాజ్యం పోయింది. కుమారుడు ఏం చేశాడంటే దావీదు ఉపపత్నులను బహిరంగంగా డేరాలు వేసి పాపం చేశాడు. బాధాకరమైన విషయం. ఈ మాట అనుకున్నప్పుడు గుగ్గురుపాటొస్తుంది. అలాంటి పరిస్థితులు మరి దావీదుకు సంభవించాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు హృదయములో రహస్య పాపములు ఉంటే మన ప్రార్థన అంగీకరింపబడదు. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడండి. మన దేవుడు చూచే దేవుడై ఉన్నాడు. చూసి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. అందుకే నీ గదిలోనికి వెళ్లి నీవు రహస్యంగా నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ దేవుడు ఆ ప్రార్థన చూచి నీకు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైన మనము
ఈ సాయంత్రకాల వేళ ఆలోచన చేద్దాం. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉంది మన ప్రవర్తన? ఎలా ఉన్న మన చూపులు? ఎలా ఉంది మన తలంపులు? ఎలా ఉన్నాయి మన క్రియలు? ప్రభువు ముఖ కాంతిలో మనము దాచలేము. తేటగా కనపడతాయి. దావీదులో ఉన్న రహస్య పాపములను దేవుడు చూశాడు. దావీదును వదల్లేదు. మోషేని వదల్లేదు. ఎవ్వరిని కూడా వదలడు. ఆ విషయంలో దేవుడు ప్రేమిస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, ఘనంగా ఆశీర్వదిస్తాడు. పాపం తప్పు చేసిన వాడిని ఎవడిని వదలడు. కాబట్టి మన ప్రార్థన అంగీకరించాలంటే దేవునికి మనం అంగీకారంగా ఉండాలా? మనం అంగీకారంగా ఉండాలంటే మన చూపులు, మన ప్రవర్తన, మన జీవితము, మన తలంపులు, మన క్రియలు అన్నీ కూడా బహిరంగంగాను, రహస్య జీవితంలోను, బహిరంగ జీవితంలో 2 కూడా ప్రభువుకు అంగీకారంగా ఉంటే ప్రభువు మన ప్రార్థనను అంగీకరిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖనాలను మన కొరకు దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు తెలియజేస్తాం.